2025లో మహాప్రళయం రానుందా? ప్రపంచం అంతం కానుందా? అంటే ఇటీవల కాలంలో ప్రపంచంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను చూస్తే ప్రపంచం అంతం తప్పదనే అంచనాలు నిజం కావచ్చనే నమ్మకాలు బలపడుతున్నాయి. సముద్రగర్భంలో ఉండాల్సిన చేపలు బయటకు వచ్చి చనిపోవటం మహాప్రళయానికి సూచన? డూమ్స్డే సంకేతాలు నిజమేనా? సముద్ర రాక్షస జీవి సముద్రగర్భం నుండి బయటకు రానుందా? ఆ జీవి బయటకు వస్తే జరిగేదేమిటి? 2025లో భూమి ప్రళయం అంచున ఉన్నట్టేనా? గత కొన్ని రోజులుగా వరుసగా సముద్రం నుంచి బయటకు వస్తున్న జీవుల రాకకు ప్రళయానికి సంబంధమేమిటి? లెవియాథన్ అనే సముద్ర సర్ప రాక్షసుడు బయటకు రానున్నాడా? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భూప్రపంచం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అంతమవుతుందని ఖచ్చితంగా అందరూ నమ్ముతారు. ప్రముఖ జ్యోతిష్యుల ప్రిడిక్షన్, కొన్ని సైన్స్ థియరీలు, పురాణాలు, ఇతిహాసాలు చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఇలాగే ఇటీవల కాలంలో ప్రపంచంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తే ప్రపంచం అంతం తప్పదనే అంచనాలు నిజం కావచ్చనే నమ్మకాలు అందరిలో బలపడుతున్నాయి. దీనికి తోడు ప్రళయానికి సంకేతంగా భావించే డూమ్స్డే అనే చేప వివిధ దేశాల్లో సముద్ర ఒడ్డుకు, సముద్ర ఉపరితలంపైకి రావడమే. గాడ్స్ ఫిష్ గా పిలిచే ఈ చేప సముద్ర ఒడ్డుకు ఎప్పుడు వచ్చినా భారీ ప్రళయం ఆ దేశాల్లో ఉంటుంది. అందుకే ఈ చేపను డూమ్స్డే ఫిష్ అంటారు. అంటే ప్రళయపు రోజు అని అర్థం. ఇప్పటివరకు ఈ డూమ్స్డే ఫిష్ ఏ దేశ సముద్ర తీరంలో కనిపిస్తే ఆ దేశం తీవ్రంగా నష్టాన్ని ఎదుర్కొంది. ఈ చేపలు కనిపించిన ప్రతిసారీ సునామీలు, భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. జపాన్లో 2011 సునామీకి కొన్ని నెలల ముందు 20 డూమ్స్డే చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అంతే, 2011 మార్చిలో సముద్రగర్భంలో 9.0 తీవ్రతతో కూడిన భూకంపం రావటంతో భీకర సునామీ జపాన్ను ముంచెత్తింది. ఈ ఘటనలో ఏకంగా 15,000 మందికి పైగా జనాలు చనిపోయారు. గత ఏడాది కాలిఫోర్నియాలో ఈ చేప కనిపించింది. 7.0 తీవ్రతతో కూడిన భూకంపం ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసింది. దీనికి తోడు జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ అని కూడా అంటారు. అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందని నమ్ముతారు. అటువంటి డూమ్స్డే ఫిష్ ఇప్పుడు మెక్సికో తీరంలో కనిపించటంతో అందరూ భయంతో వణికిపోతున్నారు. ప్రకృతి ప్రళయానికి ఇది సంకేతమని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా రాబోయే విపత్తు చాలా తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. డూమ్స్డే ఫిష్ కనిపించింది మెక్సికోలో కదా, ప్రపంచానికి ఎందుకు ప్రళయం వస్తుంది అన్న సందేహం రావచ్చు. దీనికి నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యం కూడా కారణం. నోస్ట్రాడామస్ ప్రకారం 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుంది. సముద్ర మట్టాలు పెరగటం, మంచు వేగంగా కరగటం, వాతావరణంలో వేగవంతమైన మార్పులు రావటం కారణంగా భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని, 2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడామస్ చెప్పటంతో ప్రజలు 2025 ప్రళయం తప్పదని నమ్ముతున్నారు. అంతేకాదు, ఫిబ్రవరిలో స్పెయిన్లోని టెనరిఫే తీరంలో బ్లాక్ సీడ్వెల్ అని పిలువబడే ఒక డీప్ సీ యాంగ్లర్ ఫిష్ కనిపించింది. ఈ చేపలు 2000 నుండి 27,500 అడుగుల సముద్ర లోతులో జీవిస్తూ ఉంటాయి. అటువంటి చేపలు సముద్ర ఉపరితలంపైకి రావటం, అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కొన్ని తాబేళ్లు గత కొంతకాలంగా మృత్యువాతపడి సముద్ర తీరానికి కొట్టుకొస్తున్నాయి. అవి ఎందుకు అలా చనిపోతున్నాయి అనే కారణాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అంతేకాదు, ఆస్ట్రేలియాలోని టాస్మానియా అనే బీచ్లో 157 ఫాల్స్ కిల్లర్ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సముద్రగర్భంలో ఉండాల్సిన జీవులు సముద్ర ఒడ్డుకు వచ్చేస్తుండటం లేదా మరణించి ఒడ్డుకు కొట్టుకురావటం 2025లో ఎక్కువగా జరుగుతోంది. అందుకే ప్రపంచం ప్రళయం అంచున ఉందని చాలామంది నమ్ముతున్నారు. అంతేకాదు, 2024లో అంటార్కిటికా మహాసముద్రంలో నీటిమట్టం పెరగటంతో సైంటిస్టులు నీటిమట్టం ఎందుకు పెరిగింది అని పరిశోధనలు చేస్తున్న క్రమంలో వారికి భయంకరమైన జీవి ఆకారం కనిపించింది. ఈ జీవి మహాసముద్రంలో శతాబ్దాల క్రితం నుంచి నిద్రపోయిన లెవియాథన్ అనే సముద్ర సర్ప రాక్షసిగా చెబుతున్నారు. ఈ జీవి ప్రళయానికి సూచిక అని ఖచ్చితంగా వస్తుందని నమ్ముతున్నారు. ఈ జీవి గురించి బైబిల్లో కూడా ఉంది. బైబిల్ ప్రకారం లెవియాథన్ అనే సముద్ర సర్ప రాక్షసుడు ఈ జీవిని
ఏ మానవుడూ మచ్చిక చేసుకోలేడు. ఈ జీవి బెర్ముడా ట్రయాంగిల్ నీటి అడుగున ఉంటున్నట్టు గుర్తించారు. అంతేకాదు, ఈ జీవి తీసుకొని వదిలే ఊపిరి కారణంగా అటుగా వెళ్లే విమానాలు కుప్పకు లేవని అంచనాలు ఉన్నాయి. ఈ జీవి తల టెక్సాస్ కంటే పెద్దగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ జీవి ముందు మన ప్రపంచం చాలా చిన్నదని, ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా మింగేస్తుందని చెబుతున్నారు. ఈ జీవి భూమిపైకి వస్తే భూమి సగభాగం మునిగిపోయి భూమిపై 90% నీరు చేరుకుంటుందని నమ్ముతున్నారు. ఈ జీవి లెవియాథన్ హీబ్రూ బైబిల్లోని అనేక పుస్తకాలలో కనిపిస్తోంది. పాత నిబంధనలలో 6 సార్లు ఈ జీవి పేరు ప్రస్తావించబడింది. యూదు పురాణాలలో లెవియాథన్ను ఆదిమ సముద్రపాముగా, డ్రాగన్గా చెబుతారు. ఈ జీవి ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధమైందని నమ్ముతున్నారు. అందుకే ప్రళయం తప్పదని అందరూ భావిస్తున్నారు. ఈ కారణాలే కాదు, ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. హిమాలయాల్లోని ఓ పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. ఇక్కడ శివుడు ఏదో ఒక రూపంలో నివసిస్తున్నాడని నమ్ముతారు. ఆ పర్వతంపై పేరుకునే మంచు ఓం రూపంలో ఎప్పుడు కనిపిస్తుంది? అయితే ఇన్నేళ్లలో మొదటిసారి ఓం పర్వతం నుంచి మంచు పూర్తిగా కనుమరుగైంది. దానిపై ఓం గుర్తు లేదు. ఇది గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులకు సూచిక అని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆధ్యాత్మికంగా కూడా ఇది రాబోయే వినాశనానికి సంకేతమని పండితులు భావిస్తున్నారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం పూరీలో జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. వేడుకల్లో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి పూరీలోని తమ ఇంటి నుంచి గుండిచాలోని మేనత్త దేవాలయానికి వెళ్లడమే ఈ రథయాత్ర ఉద్దేశం. ఈ రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రతి సంవత్సరం పూరీలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ రథం స్పర్శ కూడా ప్రజలను పాపాలు, తప్పుల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు. అయితే 2024 రథయాత్రలో జరిగిన ఒక సంఘటన కలకలం సృష్టించింది. బలభద్ర భగవానుడి విగ్రహం రథం నుంచి జారి పడిపోయింది. ఇది రాబోయే వినాశనానికి సంకేతమని హిందువులు భావిస్తున్నారు. మరో సంఘటన కూడా ఉంది. నేపాల్లో బాలికలకు చిన్నతనంలోనే దేవత హోదా ఇచ్చి పూజిస్తారు. యుక్త వయసు వచ్చే వరకు వారిని ఆరాధిస్తారు. ఆ తర్వాత దైవిక హోదాను మరో అమ్మాయికి బదిలీ చేస్తారు. వీరిని కుమారి అంటారు. వీరిని స్వచ్ఛత, దైవత్వం, పవిత్రతకు ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇటీవల ఇంద్ర జాతర సమయంలో కుమారి తన రథం నుంచి జారి పడిపోయింది. దీంతో ఆమె ఏడ్చింది. ఇలా దేవత హోదాలో ఉన్న అమ్మాయి ఏడవటం అరిష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇలా దేవత ఏడవటం పెద్ద విపత్తును సూచిస్తోందని చెబుతున్నారు. ఇలా ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు మార్చి 29న షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుందని, ఈ కూటమి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉందని, అనేక విపత్తులను మానవుడు చూడవలసి వస్తుందని, ప్రపంచం ప్రళయానికి గురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు పండితులు చెబుతుంటే, దారుణమైన పరిస్థితుల్లో ఉండవచ్చు కాని ప్రళయం వచ్చి యుగాంతమయ్యే ఛాన్స్ లేదని, కలియుగం ఇంకా చాలా సంవత్సరాలు ఉందని చెబుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? 2025లో ప్రళయం వస్తుందని అనుకుంటున్నారా?